హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే లాస్ట్ వీడియోలో ఈ థంబ్‌నెయిల్ అయితే యూజ్ చేశాను. చాలామంది ఈ థంబ్‌నెయిల్ ఎలా ఎడిట్ చేసావు, ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎడిట్ చేసావు అనేది చాలామంది అడిగారు. ఈ వీడియోలో నేను ఈ థంబ్‌నెయిల్ ఎలా చేశానో చెప్తాను. అయితే క్యాన్వా యూజ్ చేసి నా థంబ్‌నెయిల్ అయితే ఎడిట్ చేశాను. క్యాన్వా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేయగానే మనకి పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇక్కడ సజెషన్స్ అయితే ఇస్తుంది ఏమేం కావాలో. మనకి ఇక్కడ యూట్యూబ్ థంబ్‌నెయిల్ ఉంది కాబట్టి మనం థంబ్‌నెయిల్స్ ఎడిట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలా బ్లాంక్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ డిజైన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ క్లిక్ చేయగానే మనం ఏ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ మనకు కావాలో ఇక్కడైతే మనం డిస్క్రైబ్ చేస్తే శాంపుల్ టెంప్లెట్స్ అయితే ఇస్తారు. మనకు ప్రోడక్ట్ రివ్యూ ఇస్తున్నాం కాబట్టి ప్రోడక్ట్ రివ్యూ టెంప్లెట్స్ అయితే ఇది ఇవ్వడం జరిగింది. మనమైతే ఇలా ఈ టెంప్లెట్ అయితే యూజ్ చేసాము. ఈ టెంప్లెట్లో ఇతని ప్లేస్లో మన ఇమేజ్ అయితే రీప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ నేను ఆల్రెడీ నా ఇమేజ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసుకున్నా. ఇక్కడ డ్రాగ్ చేసుకొని ఈ ఇమేజ్కి నేను బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అయితే చేశాను. జస్ట్ ఇలా ఒక వన్ టైం క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే అవుతుంది. ఇక్కడ నేను ఈ టేబుల్ కనిపించకుండా క్రాప్ కూడా చేసుకున్నాను. క్రాప్ చేసి డన్ అని క్లిక్ చేసి ఇది కొద్దిగా సైజ్ అనేది నేను ఇంక్రీజ్ చేసుకున్నా. ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఇప్పుడైతే నేను ఈ టెస్ట్ అయితే అడ్జస్ట్ చేశాను. జస్ట్ ఈ ప్లేస్లో నేను హోలీ ల్యాండ్ అనేది టైప్ చేసి కింద లార్క్ M2 కోసం సేమ్ ఈ ఫార్మాటే కావాలి కాబట్టి నేను Ctrl+C Ctrl+V అనేది క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఈ ప్లేస్లో నేను లార్క్ M2 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే నేను ఇది కొద్దిగా ఇలా డ్రాగ్ చేసి M2 కలర్ అయితే చేంజ్ చేస్తా, ఎల్లో కలర్. ఇక్కడ అయితే నేను ఒక ఇమేజ్ అయితే బాక్స్లో ఏమేమి వస్తాయో దీనికి కూడా బీజీ రిమూవర్ అయితే చేద్దాం. దీని సైజ్ అయితే తగ్గించి ఇక్కడ అనేది యాడ్ చేసి దీని ట్రాన్స్పరెన్సీ అంటే కొద్దిగా ఇమేజ్ ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గిస్తాం, అంతే. ఇప్పుడైతే ఈ టెస్ట్ అనేది మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ మై హానెస్ట్ అంటే కేవలం మనం 3 minutesలో మనం ఇలా థంబ్‌నెయిల్స్ అయితే మనం క్యాన్వా ద్వారా మనం చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. క్యాన్వా గురించి మరికొన్ని ట్యుటోరియల్స్ అయితే నేను నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.